వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే తోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి 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 నమస్కారం స్టార్ మహిళ 1600 ప్లస్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా 6 పార్టిసిపెంట్స్ తో మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ముందుగా పరిచయాలు. నా పేరు రోహిణి, నేను వైజాగ్ నుండి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయింది, ఆర్టిస్ట్ గా ట్రై చేస్తాను. ఓకే రోహిణి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. నా పేరు స్వాతి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ 1% నుండి వచ్చాను. ఓకే అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆమె డాక్టర్. అవునా? ఎస్. ఓకే, అంటే ఎందులో స్పెషలైజ్ చేసే? పెరాలసిస్, డయాబెటిక్. ఓ, ఆక్యుపంక్చర్. ఎస్. చిన్న చిన్న సన్నటి నీడిల్స్ తో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ముళ్ళతో చేసేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయి సూదులు పెట్టారు. ఓకే, సో మీరు అలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారా? వావ్. మీకు ఇస్తాను. అయితే మనం కూడా కొంచెం ట్రీట్మెంట్ చేయించుకుందాం ఈ సూదులతో. రాయ్ సుమా, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి నుంచి వచ్చాను. ఓకే అండి. వనపర్తి నుంచి వచ్చిన హౌస్ వైఫ్. ఓకే. నా పేరు స్వాతి, మాది ప్రాపర్ విజయవాడ, ఉండేది హైదరాబాద్ లోనే. అండ్ ప్రెసెంట్ యాంకరింగ్ చేస్తున్నాను. ఎందులో? అంటే ఫ్రీలాన్సర్ గా చేస్తున్నాను అనమాట. Okay. షో అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆ లక్కీ ఛాన్స్ నాకు వస్తుంది అనుకున్నా. సో టుడే ఇస్ మై లక్కీ ఛాన్స్. వచ్చింది మీకు 1600+2 లో. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకొని చూద్దాం. చిరుత పులులకి చుక్కలు 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 ఉంటాయని మీకు తెలుసు కదా. మనం చుక్కలు ముగ్గులు పెట్టినట్టుగా దాని మీద చుక్కలు ఉంటాయి. అందరికీ తెలుసు ఈ విషయం. అయితే ఎన్ని చుక్కలు ఉంటాయి ప్రశ్నకు వేళాయరా రౌండ్ లో చెప్తాం. అప్పటి వరకు వేచి ఉండండి. 1 2 3 గో. ఇందాకటి నుంచి కోతిని తెగ ముద్దు చేసుకుంటుంది ఆవిడ, అందుకనే కోతి ఆవిడ దగ్గరే ఆగింది. 10 పాయింట్లండి. బయట స్వీట్, లోన్ స్వీట్, మొత్తం స్వీట్. నేనే నేను బయట ఎలా ఉంటానో లోపల కూడా అలాగే ఉంటాను. నా గురించి ఎంత బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. కాదా? వెళ్ళిపోతుంది ఇవిడ. చెప్పండి మరి ఏంటో. అది బయట స్వీట్ అంటే ఖర్జూరం, లోన్ స్వీట్ అంటే అరటిపండు, మొత్తం స్వీట్ అంటే బెల్లం. 3 ఆన్సర్లు ఉన్నాయి. ఉన్నాయి. చూసారా, 3 కలిపితే నేను. రెడీ? 1 2 3 గో. సూదులతో ట్రీట్మెంట్ ఏమైనా చేస్తావా? చేసుకో. నాకు తెచ్చావా? సూదులు ఏమైనా తెచ్చావా? ఇప్పుడు తెలియదు, మీరు హాస్పిటల్ వస్తే పక్కా చేస్తాను. సరే, మీకు 12 పాయింట్లు. కొంతమందికి స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పులు ఉంటాయి, కొంతమందికి చేతు నొప్పులు ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఈ ట్రీట్మెంట్ బాగా వర్తిస్తుందా? అంటే దీని మెయిన్ ఇదేంటి, థియరీ ఏమిటి? మన నరాల బిగినింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయా? బిగినింగ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో మీకు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్స్ ఏమైనా క్లాట్స్ ఉన్నాయంటే క్లాట్స్ అనేవి క్యూర్ అవుతాయి అన్నమాట. క్లియర్ అయిపోతుంది అనమాట.
సో దేనికైనా సరే ఈ వేళ్ల మీదే పొడుస్తారా? నాట్ లైక్ దట్. మొత్తం టోటల్ బాడీ మొత్తంలో ఎక్కడైనా పాయింట్స్ ని బట్టి ఉంటుంది అనమాట. సో మీకు స్పాండిలైటిస్ అంటే స్పాండిలైటిస్ ని ఆ ఛానల్స్ ఏమేమైతే ఆ పాయింట్స్ లో ఆ రిమోట్ నొక్కుతారు మీరు. రిమోట్ అంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. ఒక ఆవిడ షాపింగ్ కి వెళ్ళారంట. సూపర్ మార్కెట్ లో షాపింగ్ అంతా చేసిన తర్వాత డబ్బులు ఇవ్వడం కోసమని బ్యాగ్ లోంచి సామాన్లు తీస్తుంటే రిమోట్ బయటపడిందంట. షాప్ కీపర్ అడిగాడంట, ఇదేంటి మీరు రిమోట్ పర్సులో పట్టుకుని తిరుగుతున్నారు అంటే, ఏం లేదు ఇవాళ షాపింగ్ కి పిలిస్తే మా ఆయన రానన్నాడు, కోపంతో నేను రిమోట్ బ్యాగ్ లో పెట్టుకుని వచ్చేసినాను అనిందంట. ఆ తర్వాత ఈవిడ క్రెడిట్ కార్డు ఇచ్చిందంట. ఆయన స్వైప్ చేసిన తర్వాత అన్నాడంట, ఆయన కూడా కోపంతో కార్డు బ్లాక్ చేసి పడేశాడు అని. రెడీ 1 2 3 గో. మీకు 14 పాయింట్లు. రాజే కాని రాజకీయం చేయడు, మామే కాని పిల్లనివ్వడు, ఇద్దరు ఒకటే ఎవరు? చందమామ. రైట్ ఆన్సర్. మామ చందమామ వినరావా మా కథ. మామ చందమా. మనకు మామలతో ఏంటండి పని? మనకంతా అత్తలతోనే పని. 1 2 3 గో. జీ స్వాతి, మీకు 16 పాయింట్లు. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయగ కొలిచావో కన్నుల ఎదుటకు రావేల రామ రామ. అదిగో వచ్చాడు. అక్కడ ఉన్నాడు, అదిగో ప్రోగ్రామ్ చూస్తున్నాడు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రామ అన్న పేరు గల వాళ్ళందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ, బాగుందండి. థ్యాంక్ యూ. రామ 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 నీలి మేఘ శ్యామ. 1 2 3 గో. జే స్వాతికి 18 పాయింట్లు, రోహిణి 20 పాయింట్లు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నిద్రపోతుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో గానీ మా వాడు నిద్రపోతున్నాడు. సో సరే అని చెప్పి వైఫ్ ని నిద్ర లేపి ఒక మనిషిని కొద్ది కొద్దిగా చంపడం మంచిదా లేకపోతే ఒకేసారి చంపేయడం మంచిదా అని అడుగుతాడు అనమాట. వాళ్ళ వైఫ్ అంటది కొద్ది కొద్దిగా ఎందుకంటే ఒకేసారి చంపేస్తే బాగుంటది కదా అని. సో అంటే ఎందుకు అట్లా? ఆ రెండో కాలు కూడా వేసేస్తాడు పోతాడని. ఆల్రెడీ ఇవిడ ఒక కాలు వేసింది, వాడు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకో కాలు కూడా వేస్తే అవ్వచ్చు వాడు, అందుకని. ఇప్పుడు మీరు. నేను తులసి మూవీలో ఝాన్సీ గారి డైలాగ్ చెప్తాను. ఓకే. హలో నేనే మాట్లాడుతుండో కోకపేట ఆంటీని. ఇగో ఇవాళ మా ఇంట్లో లాంచి ఉంది, నువ్వు తప్పక రావాలే. లాంచి కాదు లంచ్. ఇగో నువ్వు అట్లాగే నీకు ఇట్లాగే అంట. ఇగో నువ్వు మాత్రం పరిగెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టని ఈజింగ్ చెయ్యాలా. ఉంటా తమ్మి. ఇగోనే ఈ కొంపైన నేను కొందామని చూసింది, చాలా చెత్తగుంది నిడిచిపెట్టినా. మీకోకే తమ్మి, మేమంటే రిచ్ కదా, మా కానది. గింతకి నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలు అందరూ నన్ను కోకపేట ఆంటీ అంటారు. కోకపేట మీ ఇంటి పేరు ఆంటీ? ఊరుకా, గదేమి ఇంటి పేరు కాదు తమ్మి. ఇంత ముందు కాలనీలా మా ఆయన పేలాపురం చేసేవాడు. అప్పుడు అందరూ పాలాంటీ పాలాంటీ అనేవారు. ఈ మధ్య నిబంధన కోకపేటలో ఒక భూమి అమ్మితే ఎక్కడ పెట్టుకోవాలి దాచుకుని డబ్బు వచ్చేసింది. దాంతో ఈ కోక ఈ నగలు అన్ని కొనుక్కున్నాను. ఈ రోజు మా ఇంట్లో మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా?
చీ దినమేంది దినం గలీజ్గా పెళ్లి రోజు. ఓ వన్నాలు ఉన్నాయా మేడం? అక్కెవరనుకుంటున్నావు? కోకాపేట. తమ్మి నువ్వంటే బానే ఉంది కానీ ఏంటంటే ఎట్టాగో ఉంది. నా భాష అంత అక్క అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మ్యారేజ్ ఫంక్షన్ కి వస్తారు. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ మీరు అసలు వస్తారు అనుకోలేదు, వచ్చినందుకు థ్యాంక్ యూ. అసలు ఈ పార్టీ అంతా ఏ తాజ్ బంజార్ లోనే పెడదాం అనుకున్నా, కానీ మన కాలనీలో అందరూ చాలా సీపుగా ఉంటారు కదా, ఆటోలోని స్కూటర్లు వస్తే బాగోదని అందుకే. ఘట్నా స్టార్ హోటల్ అయితే మీ దోలు తీరిపోద్దని ఇక్కడ పెట్టించారు అనుకున్నానులే. తమ్మి సందు దొరికితే వదలమే. సందు దొరకపోయినా వదలండి బావా. సూపర్ నువ్వు సూపర్. నే చుకు బండిన్ రోహో, నే చుకు బండిన్ రోహో, అరే కుదురుగా ఉండన్ రోహో, నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీట్ ఎక్కించు. నే చక చక చక్రం రోహో, అరే కదిలితే ఆగన్ రోహో, నా గాడి పట్టా లెక్కించి సర లాగించు. వెరీ గుడ్ రోహిణి, సూపర్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మేడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ఒక పాట. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానగాన ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మధ్య కురుల ముడిని తార విడిచి ఒళ్ళు మరిచి వానగాన ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే విధి కౌగిలి పొదరింటికి పద పద మంది. ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో, అరే పైన మబ్బు ఉరిమింది పడుతు జింక బెదిరింది, పలవేయక సెలయేరై పెనవేసింది. అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బొక్క మీద ఏలో, తలపూ తొలి వలపూ ఇక తకజం తకజం, వయసు తడి సొగసు అర విరిసే సమయం. ఆహా ఓహోహోహో. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానగాన ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. మనకు పట్టు తప్పింది వయసు గుర్తు తడిసింది, ఎదలోపల కొనిగాలుల సుడిరేగింది. వానొచ్చే వరదొచ్చే ఏలో, వయసంటే తెలిసొచ్చే ఏలో. నేను చూపుపోయింది వాలు చూపు తయ్యంది, చెలి కోరిక అలగా పగ తల ఊపింది. అరే సరసాల సింధులోన ఏలో, సరిగంగ తారాలు ఏలో. ఒడిలో ఇక ఒకటై పగ తకతై అంటే, సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే ఆహా ఓహోహోహో. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానగాన ఆడింది వయ్యారంగా, నీళ్ళ కూరు జల్లింది సింగారంగా. రోహిణికి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? రోహిణి శుభలగ్నం అండ్ మాయలోడు 2 సినిమాల్లో ఉంది. రెండిట్లోనూ ఉంది. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. డైలాగ్ వినండి. స్మిత గారు, మన ఛానల్ ప్రాబ్లం ఏనా?
మన ఛానల్లో వార్తలు చదివే విధానం నాకు నచ్చట్లేదు. వార్తలు చదివేది నేను కాదు కదా సార్. కానీ రాసేది నువ్వే కదా. మరి నువ్వు ఎలా రాసే వాళ్ళు అలా చదువుతున్నారు. నేను ఏం రాశానండి? ఏ రాసావో తెలీదా? వీళ్ళు వార్తలు చదువుతావా? ఓకే పదండి. అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి, అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త: నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంట్ గా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు. అరే బాబిగా, నువ్వు ప్రకాష్ రాజ్ విషయం వదిలేసి నాగార్జున గురించి, పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలు ఆ పవన్ కళ్యాణ్ గడ కొంచెం తెక్కెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాటు తప్పితే దిక్కు లేకుండా చస్తావు. దిక్కులేని చావు చస్తావు. దరిద్రుడా. అసలు ఆయన హైకోర్టు ఏమైనా డిమాండ్ చేస్తారా? హైకోర్టు డిమాండ్ చేస్తారా? దరిద్రుడా దరిద్రుడా. ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్టిపోతున్నాయి. ఇంతకీ ఈ సంభాషణ ఏ సినిమాలోది? రోహిణి. కెమెరామెన్ గంగతో రాంబాబు. కరెక్ట్ ఆన్సర్. రోహిణి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 గునగున నడకల్లో నీ కొలుపు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీ పొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో దిక్క కాస్త దించి పెడతా ఇవాళ పేచి చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 మెచ్చ మేనకనే మెత్తగా వలచి ఇచ్చాన మనసే మల్లెలు తెచ్చి భౌ భౌ మనకు చెలి భానుమతి చీ 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 అయితే జులాయికి జిలాయిలే చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 మగసిరి దరువుల్లో నీ పొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో దిక్క కాస్త దించి పెడతా ఇవాళ పేచి చీ 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 బులెమ్మా చీ 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 డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈ పాటలో హీరో ఎవరు? రోహిణి. తరుణ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఆయే రా. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్లు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారు? 2. కాదు, ఒకటే. అది వంశీ. ఆ ఒక్క సినిమాతో మహేష్ బాబుని కట్టిపడేసింది. రెండో ప్రశ్న. దిల్వారా దేవాలయాలు ఉన్న ప్రదేశం ఏది? ఆప్షన్. ఏ మౌంట్ అబు, బి జైపూర్. జైపూర్. కాదు, మౌంట్ అబు. డాన్ సీను సినిమాలో శ్రేయ ఎన్ని పాత్రలు చేసింది? 1. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. రోహిణి 3, జీ స్వాతి 2, మంజుల 1.
భారతదేశం చీతాలను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది? అంటే మనకంటూ చీతాలు లేవా? ఆప్షన్స్: ఏ నమీబియా, బి ఉగాండా. లేదు, ఉగాండా కాదు. ఉగాండాకి ఓన్లీ మన బ్రహ్మానందం గారిని మాత్రమే ఇంపోర్ట్ చేస్తున్నారు. చీతాలని మాత్రం నమీబియా నుంచి తెచ్చుకుంటున్నారు. సారస్తారో లేదో తెలియదు కానీ ఒక డాన్స్ వచ్చింది ఇక్కడికి రాగానే. ఓకే, రేణిగుంట విమానాశ్రయం ఏ జిల్లాలో ఉంది? రేణిగుంట చిత్తూరు జిల్లా. కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. 6 పాయింట్లు తీసుకోండి. తిరుపతి వెళ్ళాలంటే అక్కడే దిగుతాం కదా. రోహిణి 3, ధనలక్ష్మి 2, జీస్వాతి 1. రేగు చెట్లను మన దేశంలో ఎప్పటి నుంచి పెంచుతున్నారు? ఆప్షన్: ఏ క్రీస్తు పూర్వం 9000, బి క్రీస్తు శకం 1700. క్రీస్తు పూర్వం 9000. అవునంట, అప్పటి నుంచి రేగు చెట్లు పెంచుతున్నారంట. చాలా పురాతనమైన చెట్లు ఇవి, అందుకే కాయలన్నీ లెజెండ్స్. ధనలక్ష్మి 1, జయస్వాతి 1, మధుమిత 1. లీడర్ సినిమాలో సుహాసిని ఏ హీరోకి తల్లిగా నటించారు? నాకు తెలిసిపోయింది. అవునా? రానా. అవునా? ఎలా తెలిసింది? చూసేసిన సినిమా. అయ్యా, సినిమా లీక్ అయిపోయిందా? పైరసీ. ఏం లీడర్ సినిమా విడుదల చేసేసారా? ఓకే, తీసుకోండి. మంజుల 3, జయస్వాతి 2, ఓకే, ధనలక్ష్మి 1. భూమి కంటే సూర్యగోళం ఎన్ని మిలియన్ రెట్లు పెద్దది? స్టడీస్ లో ఈక్. ఆప్షన్స్: ఏ 1.3 మిలియన్ రెట్లు, బి 1.5 మిలియన్ రెట్లు. ఏది బెస్ట్? ఎక్కువగా 1.5 కాదు, 1.3 మిలియన్ రెట్లు పెద్దది. చాలా దూరంగా ఉంది కాబట్టి మనకి ఇంత కనిపిస్తుంది అది. కానీ సూర్యుడి దగ్గర నుంచి భూమి కరెక్ట్ గా ఇంత డిస్టెన్స్ దూరంలో ఉంది కాబట్టి వేరే గ్రహాలన్నిటికీ కూడా లేనటువంటి ఆ ఆక్సిజన్ మన అర్త్ మీద ఉంది. అండ్ అలాగే ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ సూర్యరశ్మి ద్వారా ఇక్కడ మొక్కలు పెరగటం అన్ని జరుగుతున్నాయి. ఆ మొక్కలు పెరుగుతున్నాయి కాబట్టే మనకి ఆక్సిజన్ లభిస్తుంది. మనకి ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టే మనం బతుకుతున్నాం. మనం బతికున్నాం కాబట్టే మనం తింటున్నాం. మనం తింటున్నాం కాబట్టే మనం ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం. మనం ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం కాబట్టి పొద్దున్నే లేచి పళ్ళు తోముకుంటున్నాము, ఆ తర్వాత టిఫిన్ తింటున్నాము, మధ్యాహ్నం అయ్యేసరికల్లా స్టార్ మహిళ చూస్తున్నాం. సో దీనికన్నిటికీ కారకుడు ఆ సూర్యుడు. థ్యాంక్ యూ సూర్య భగవాన్, థ్యాంక్ యూ. గుర్రం, చిరుతపులి, ఏనుగుల్లో ఏ జంతువు చెట్లు ఎక్కగలదు? చిరుతపులి. కరెక్ట్ ఆన్సర్, తీసుకోమ్మా 3 పాయింట్లు. అచ్చా, 6 పాయింట్లు. ఓకే, రోహిణి 3, మంజుల 1, ధనలక్ష్మి 1, స్వాతి 1. జంతు శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం చిరుత పులికి ఎన్ని మచ్చలుంటాయి? చిరుత పులి మీద మచ్చలు ఉంటాయి తెలుసు కదా, కానీ దానికి కూడా ఒక ప్యాటర్న్, ఇన్ని మచ్చలు అని ఉంటాయంట. అలా ఎన్ని? ఆప్షన్: ఏ 5000 నుంచి 7000 మధ్యలో, బి 2000 నుంచి 3000 మధ్యలో, 5000 నుంచి
7,000 మధ్యలో. రాంగ్ ఆన్సర్. 2,000 నుంచి 3,000 మధ్యలో ఉంటాయంట చిరుతపులి ఒంటి మీద ఉండేటువంటి మచ్చలు. సో అవి పెళ్లి సంబంధాలు కానీ వెళ్ళినప్పుడు ఇలా చెప్పుకుంటాయేమో, మా అబ్బాయికి 7,000 మచ్చలు ఉన్నాయి, మా వాడు చాలా గొప్పవాడు అని. ఈ వాడికి 7,000, మా అమ్మాయికి 8,000 మచ్చలు ఉన్నాయి తెలుసా. ముత్యపు జల్లులలో శ్రవణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే, నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో. కూర్చొని చేయండి అంటే ఇదో నా పనిష్మెంట్, నాకు ఇప్పుడు నేను కూర్చొని చేయాలని అడిగింది. కూర్చోమని చెప్పాను నేను. కమల్ హాసన్ 10 పాత్రలు చేసిన దశావతారం సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు? అసిన్. తీసుకోండి 6. రోహిణి 3, జయస్వాతి 3. ఏ గ్రహాన్ని భూమి కవల గ్రహంగా చెప్తారు? ఆప్షన్ ఏ శుక్రుడు, బి గురుడు. గురుడు. రాంగ్ ఆన్సర్, శుక్రుడు. ఇప్పుడు కూర్చొని చేసేసి వెళ్తారా కొంచెం? సుమా, నేను ఒక క్వశ్చన్ అడగనా? అడగండి. 5 వరుస సంఖ్యలో 1000 రావాలంటే ఎన్ని అంకెలు వేసుకోవాలి? ఏంటది? 5 వరుస సంఖ్యలో 1000 రావాలంటే ఎన్ని అంకెలు వేసుకోవాలి? ఎన్నో కొన్ని వేసుకోండి. ఇప్పుడు నాకు ఎందుకు మ్యాథమెటిక్స్ చెప్పాలి క్యాజువల్ గా. 5 200 వేసుకుంటే 1000 కదా. ఇంకొక విధంగా కూడా నేను చెప్తాను, అది మీరే చెప్పండి. మీరు చెప్తా అన్నారుగా. అన్ని నేనే చెప్తే ఏం బాగుంటుంది, కొన్ని మీరు కూడా చెప్తే బాగుంటుంది. చెప్పండి. అయితే మీరు రాదని ఒప్పుకోవాలి. లేదు, నేను ఇప్పుడు SMS రిక్వెస్ట్ ఇవన్నీ చెప్పాలి కదా, ఇవి మీరు చెప్పండి. 198, 199, 200, 201, 202 కలిపితే 1000 వస్తుంది. అదేదో ఇంజనీరింగ్ సీట్ లిస్ట్ లాగా ఉందండి. 198, 197, 196 అట్లా. మీరు 199, 198, 199, 200, 201, 202. క్యాల్కులేటర్ ఏదమ్మా చేయండి, తీసుకురండి. చేయండి. వద్దండి, కరెక్ట్ అయి ఉంటుంది, ఇందులో నాకు డౌటే లేదు. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఓకే. నేను ఒక చిన్న పొడుపు చెప్పండి, అడగండి. ఇయర్ లో ఒకటి ఉంటుంది, వీక్ లో 2 ఉంటాయి, డే లో అసలు ఏమీ ఉండదు. YEAR ఇయర్ లో ఒకటి ఉంటుంది, వీక్ లో 2 ఈలు ఉంటాయి, డే లో అసలు ఈలే ఉండవు. మీరు చెప్పండి. ఏనుగు చీమ గాఢంగా ప్రేమించుకున్నాయా? దీని దుంపదేగా మళ్ళీ లేచిపోయారు. ఇద్దరు లేచిపోయారు. ఒక పార్క్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏనుగు అంటుంది అనమాట, అయితే చీమ చీమ మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా? చేయమంటుంది, దా దా వెనకాల దాక్కో. ఈ జోక్ వినదైనా నువ్వు చెప్పడం బాగుంది. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్. బోలో చిత్రం, బోలో. మొదటి చిత్రం. రోహిణి, నాగార్జున. చూద్దాం. గ్రీక్ వీరుడు. రోహిణి, నాగార్జున, నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. జయస్వాతి. హాసిని. హాసిని అంటే ఎవరు? సారీ, అసిన్. అసిన్, ఆహా, ఓకే. సరే చూద్దాం.
హాసినే, ఇది హాసినే. పోనీ అలా చెప్పున్నా బాగుండేది, అమ్మాయికి మార్కులు వచ్చేది. జెనీలియా ఇది -6. నెక్స్ట్ చిత్రం. జీ స్వాతి. నవదీప్. చూద్దాం. ఎస్, నవదీపే. ఏం చెప్పావు అంటున్నాడు. తీసుకో 6. కాదు, అక్కడ కూర్చో అంటున్నాడు. నెక్స్ట్ చిత్రం. మధుమిత. చార్మి. చూద్దాం. ఓ ఎస్, చార్మీనే. ఎంత అందంగా ఉందో. 6 పాయింట్లు. గజ్జల గుర్రం రైకలేసుకున్న గజ్జల గుర్రం, కళ్ళేమో బంగారం, నడుమే గరం గరం, ఒట్టులోని ఉంది అంబర్రా, అవుతుంటే ఈడు కాస్త భారం, వదిలేసా ఊరుగాత వారం, కుదిరిందా నాకు మంచి పేరం, జరా జరా వంపుతాలి సొంపు సుమారం. గజ్జల గుర్రం నీకొక రైకలేసుకున్న గజ్జల గుర్రం, కళ్ళేమో బంగారం, నడుమే గరం గరం, ఒట్టులోనే ఉంది అంబరం. సెట్ గారికినా లేదా మాకు ఇద్దామా ఛాన్స్? వాడా విడా లేదు తేడా, సొమ్మిస్తే ఎవడైనా బావే కాడా. ఈడే ట్రంకు పెట్టే అంటూ మా అమ్మే చెప్పినది నాకు, నా తోడే సిస్ట బ్యాంకు అంటూ, గంట ఉంటే పంట పండి మీరే అంటారే. అయితే లేట్ అయింది, వచ్చే మళ్ళా. గజ్జల గుర్రం నీకొక రైకలేసుకున్న గజ్జల గుర్రం, కళ్ళేమో బంగారం, నడుమే గరం గరం, ఒట్టులోనే ఉంది అంబరం. గజ్జల గుర్రం ఏ తోడు లేని గజ్జల గుర్రం, సిగ్గంటే కంపురం, సొమ్మంటే సంబరం, నిన్నేలై కన్నె వజరా. మొత్తానికి ఒక పాటని ఇంతమంది కలిసి చాలా బాగా చేశారమ్మా. నెక్స్ట్ చిత్రం. రోహిణి. సూర్య. సరే చూద్దాం. అంటున్నాడు సిద్ధార్థ్. ఎగిరిపోయాయంట, అదిగో -6. నెక్స్ట్ చిత్రం. రోహిణి. నాని. చూద్దాం. ఎస్, నానినే. తీసుకో 6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి.
మీరు కూడా వచ్చి స్టార్ మైల్డ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్డ్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఓకే, మీ గేమ్ ఫస్ట్ అరటిపండు తింటారు, తర్వాత బంతాట ఆడతారు. ఆ తర్వాత ఒక్కొక్క బంతిని తీసుకొని ఈ రింగ్ మీద ఇలా పెడతారు. అన్ని పెట్టిన తర్వాత ఆట మొదలెట్టండి. ఒక్కొక్కటి తీసుకోవాలి. కానీ నేను యాంకర్ ని కాబట్టి, అందులోనూ నేను 1650 ఎపిసోడ్లు చేశాను కాబట్టి నాకు స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చారు. రిజర్వేషన్ కింద నాకు ఇవి కేటాయించారు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టండి. ఈ బండితో బంతిని పడగొట్టండి. ఫస్ట్ నుంచే మొదలెట్టండి. క్యారం కొట్టినట్టుగా కొట్టండి. ఈ బంతిని తీసి కింద పడేయండి. ఒక్కసారికి ఒక్క బంతి మాత్రమే పడాలి. రెండోది పడితే మళ్ళీ పెట్టుకోండి. నేను చెప్పాను కదా నేను యాంకర్ని కాబట్టి. ఈ పడిపోయినవన్నీ కింద పడేయండి. ఇది ఆట. 1 2 3 గో. టోటలీ మీరు పెట్టినవి కొట్టినవి కలిపితే 15 16 17 102 పాయింట్స్. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. ఇవి 2 14 84. డిన్నర్ సెట్. 1 2 3 గో. పదకొండు 12 13 78. కూల్ కేక్ వచ్చింది. 1 2 3 గో.
మీరు కొట్టిన వాటిలో నుంచి ఒక 3 మైనస్, ఎందుకంటే మీ ట్రక్ గీత దాటింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా గీత దాటితే చలాన్ కట్టాలి కదా, ఇక్కడ కూడా అంతే. 11, 12, 13, 78. రోటీ మేకర్. 1 2 3 గో. మీరు 2 చేతులు వాడారు ఫస్ట్, ఆ 2 మైనస్ చేస్తున్నాము, మిగిలినవి లెక్కలోకి వస్తాయి. 14, 15, 16, 96. అండ్ హండీ సెట్. మీ టార్గెట్ 19 ఆర్లు. మీ ట్రక్ రెడీగా ఉంది అక్కడ, చూసారా? నడపడమే తరువాయి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒక్క బంతి మైనస్, గీత దాటింది మీ ట్రక్. 14, 15, 16, 96. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఈ రోజు మన స్టార్ యువతి రోహిణి. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివ కాసి అగ్గిరాకేసి నువ్వే చేస్తే